దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. మరి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి భయంపరుచుకున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మరి మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. దేవుడు ఇచ్చిన ఈ సమయం దేవునికి మహిమాగత కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతున్న టాపిక్ ఏంటి అంటే ఆలోచన అనగా మనుషులకు అనేకమైన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలో ఏది స్థిరపడుతుంది లేదా ఏది జరుగుతుంది, మనుషుల ఆలోచనలు జరుగుతున్నాయా దేవుని ఆలోచన జరుగుతుందా అనే విషయం మీద నేను మాట్లాడుకుంటున్నాను. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ యొక్క వాక్యం ఆలకిస్తున్న దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు ఏదేదో ప్రయత్నాలు చేయొచ్చు, ఎన్నో ఆలోచనలు చేయొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం శ్రమిస్తుందంటే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. అంటే నరుడికి అనేకమైన ఆలోచనలు ఉంటాయి. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మంచి ఆలోచనలు ఉంటాయి, లేదా రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. కానీ ఏ ఆలోచన దేవుడు స్థిరపరచబోతున్నాడు? మనిషికి ఎన్నో రావచ్చు ఆలోచన, కానీ దేవుని యొక్క ఆలోచన స్థిరమని వాక్యం శ్రమిస్తుంది. ఈరోజు నువ్వు ఏ ఆలోచన చేసినా అది జరిగి ఉండకపోవచ్చు, లేదా నువ్వు అనుకోలేని కార్యాలు నీకు జరిగి ఉండవచ్చు. కానీ దేవుని యొక్క ఆలోచనే నీ జీవితంలో జరగబోతుందని ఈ వాక్యం ద్వారా, ఈ టాపిక్ ద్వారా మీకు తెలియపరచబోతుంది. ఈ కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనంలో అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యక్తపరచును. ఈ మాట మనం చూసాం. అయితే ఈ యొక్క దేవుని యొక్క మాట ఎంత క్లియర్గా మనకు సెలవిస్తుంది అని అంటే, ఈ అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యక్తపరచును, మరి నరుల ఆలోచనలను ఆయన నిష్ఫలములుగా చేస్తాడట. అనగా జన్ముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నరులు అనేక మంది అనేక ఆలోచన చేస్తారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఎలా లైఫ్లో స్థిరపరచబడాలి, లేదా జీవితంలో ఎలా పైకి రావాలి, ఎన్నో ఆలోచన చేసిన దేవునికి వాక్యం సెలవిస్తుందంటే, దేవుని యొక్క మాట క్లియర్గా సెలవిస్తుంది. అన్యజనుల ఆలోచనను యెహోవా వ్యక్తపరచును. ఒకటి, దేవుణ్ణి నమ్మలేని వారి ఆలోచనలు, అలాగే దేవుడిని నమ్మి దేవుని యొక్క మాట మీద విశ్వాసం లేకుండా, లేదా దేవుని నమ్మినా కానీ నీ ఆలోచనలను దేవుడు నిష్ఫలములుగా చేస్తాడు. ఎందువలన అంటే దేవుని ఆలోచన వ్యతిరేకంగా నీ ఆలోచన చేయలేదు. అది ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే, ఈ 10వ వచనం జన్ముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయదు. 11వ వచనం చూస్తే యెహోవా ఆలోచన సదాకాలం నిలిచింది. యెహోవా ఆలోచన సదాకాలం నిలిచింది. నువ్వు తల్లి గర్భంలో రూపింపబడకముందే దేవుడు మన పట్ల ఉన్న ఆలోచనలను దేవుడు నీ జీవితంలో స్థిరపరచాలని ఆయన ఆలోచన. కానీ నీ సొంత ఆలోచనలు ఏవి కూడా నీ జీవితంలో జరగవు. కొన్ని ఒకవేళ జరిగాయే అనుకున్నావు, అవి జరిగినప్పుడు ఆయన చిత్తంలో ఉన్నాయని నువ్వు అనుకోవాలి. నువ్వు అనుకునే కార్యాలే జరిగాయి అనుకున్నావు నీ ఆలోచన ప్రకారం. అయితే దేవుని యొక్క ఆలోచనలో నీ ఆలోచన జరిగిందంటే ఆయన చిత్తంలో, ఆయన ఆలోచనలో ఉందని అర్థం. అందుకే 11వ వచనంలో దేవుడు క్లియర్గా సెలవిస్తున్నాడు. యెహోవా ఆలోచన సదాకాలం నిలిచును, ఆయన సంకల్పం తరతరములకు ఉండదు. అందుకే మన జీవితంలో ఎన్నో ఆలోచన చేస్తాం, అవి జరగలేనప్పుడు దేవుడి మీద విరక్తి కలుగుతూ ఉంటుంది. అట్టి విధంగా ఉండొద్దని దేవుని యొక్క బిడ్డలకు నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు ఏ వాక్యం ఆలకించినా, లేదా ఎన్నో వాక్యాలను ఆలకించినా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఆ వాక్యాల్లో నీ జీవితంలో జరగలేకపోయి ఉండొచ్చు. అయితే నీ జీవితంలో జరగవలసిన కార్యాల కోసం దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచన నీ జీవితంలో జరగబోతుంది. ఆమేన్. కాబట్టి నీ జీవితంలో జరగలేని కార్యాల కోసం భయపడద్దు. దేవుడి నీ జీవితంలో ఆయన ఆలోచనలో నీ కార్యాలు ఉన్నాయని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి దేవుని యొక్క గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా రాయబడింది. నీకు ఉపదేశం చేస్తున్నాను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదు. దేవుడు ఇక్కడ క్లియర్గా సెలవిస్తుంది వాక్యం. నీకు ఉపదేశం చేస్తున్నాను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తానంటాడు. అంటే మన లైఫ్లో
నువ్వు ఏ విధంగా నడవాలో తల్లిదండ్రులు బోధిస్తారు, ఫ్రెండ్స్ బోధిస్తారు. కానీ దేవుడు బోధించే విధానంలో నువ్వు వెళ్తే నీ జీవితంలో లైఫ్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే ఆ లైన్లో దేవుడు అలా 2వ లైన్లో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పు అంటే దేవుడు ఆలోచన చెప్తాను అంటున్నాడు. అంటే ఆలోచన ఏ విధంగా కలుగుతుంది అంటే వాక్యం ద్వారా లేదా దేవుని యొక్క దర్శనం ద్వారా నీకు కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క ఆలోచన మాత్రమే నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. నీ సొంత ఆలోచనలు కూడా నెరవేర్చబడవని క్లియర్గా దేవుని మాట సెలవిస్తుంది. ఒకవేళ నీ లైఫ్లో నీ ఆలోచన జరిగింది అనుకుంటే అది దేవుని చిత్తంలోని దేవుని ఆలోచనలోని ఆ యొక్క ఆలోచన జరిగి ఉండవచ్చు. కాబట్టి ఈ 32వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో 8వ వచనంలో నీకు ఉపదేశం చేస్తున్నాను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాను. కాబట్టి ఆయన నీకు బోధిస్తాడు, ఆయన నీకు ఆలోచనిస్తాడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఉన్నంతకాలం, నువ్వు బ్రతుకున్నంతకాలం నీ ఆలోచన జరగవు. ఒకవేళ జరిగిన ఆ యొక్క ఆలోచన దేవుని చిత్తంలోనూ దేవుని ఆలోచనలో ఉందని నువ్వు గ్రహించాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఏదో చేద్దాం, ఏదో ఉద్యోగం చేద్దాం అని అనుకుంటుండొచ్చు, లేకపోతే ఎన్నో జాబులకి అప్లై చేసి ఉండొచ్చు. కాకపోతే ఆ జాబ్ నీకు రాకపోవచ్చు, లేకపోతే మేడ కడదాం అనుకున్నావు, లేకపోతే ఇంకెక్కడో స్థలం కొందాం అనుకున్నావు, ఏవి జరగలేదు. దేవుడు అయితే నువ్వు భయపడవు. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నరులు ఆలోచనట అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానం స్థిరమని మరొక చోట రాయబడింది. చూద్దాం దేవుని యొక్క గ్రంథం నుంచి సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతలు 19వ అధ్యాయము 19:21 వచనంలో ఈ మాట రాయబడింది. 19 సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21 వచనం ఈ విధంగా రాయబడింది. నరుని హృదయంలోను ఆలోచన అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానం ఇస్తారు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. సామెతలు 19వ అధ్యాయం 21 వచనం, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానం ఇస్తారు. అనేకముగా పుడతాయి, 1 కాదు 2 కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వేదో సాధిద్దామని ఆలోచిస్తావు, కానీ అవి ఇవి కూడా జరగవు. యెహోవా యొక్క తీర్మానం ఇస్తారు. నువ్వు తల్లి గర్భంలో రూపింపబడకమనిపే నీ చర్యలన్నీ, నీ యొక్క స్థితిగతులన్నీ కూడా ఎరిగిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి నీకేదో లైఫ్లో జరగలేదని సూసైడ్ చేసుకోవడం, లేకపోతే ఎక్కడో చనిపోతే బాగుంటుంది, లేకపోతే ఇంకేదో అయిపోతే బాగుంటుంది, నా జీవితం ఇంకెప్పుడు కూడా నా జీవితం ఏది కూడా సాధించలేనేమో అని అనుకో. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు. మనిషి జరిగించే ఆలోచనలు ఏవి కూడా జరగలేనప్పుడు ఎంతో బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తే యెహోవా యొక్క తీర్మానం ఇస్తారు, యెహోవా యొక్క తీర్మానం ఇస్తారు. నరుని ఆలోచనలు అనేకములుగా కానీ యెహోవా యొక్క తీర్మానం ఇస్తారని సామెతలు 19:21 చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు ఎన్నో ఆలోచనలు చేసావో, ఆ ఆలోచనలు ఏం జరగలేనప్పుడు నువ్వు చింతపడవద్దు, నువ్వు బాధపడవద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన మాటను ఆలకించినప్పుడు, ఆయనతో నువ్వు నడిచినప్పుడు. ఇదే విషయాన్ని మనం గమనిస్తే మీకు రిఫరెన్స్ చూపించను, అందరికీ తెలిసిందే. ఏ రోజు రాజు మరి యేసు ప్రభువు వారు పుట్టారని తెలిసి మరి ఆ జ్ఞానంలో ఎక్కడ పుట్టాడు మీ యూదుల రాజు అని కనుక్కొని రమ్మన్నప్పుడు మరి ఆయన ఆలోచన వేరే విధంగా ఉంది. ఆయన్ని చంపాలని, యేసుక్రీస్తుని చంపాలని హేరోదు రాజు యొక్క ఆలోచన. కానీ ఆ ఆలోచన దేవుడు నిరర్థకం చేశాడు. కాబట్టి హేరోదు రాజు ఆలోచన జరగలేదు, అక్కడ దేవుని యొక్క ఆలోచన జరిగింది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డ, ఇటువంటి నీ మీద కుట్రలు పడిన, నీ మీద ఇటువంటి ప్రయోగం కలిగిన ఆలోచనలు ఏమున్నా దేవునికి వ్యతిరేకంగా ఏవి కూడా జరగవు. అలాగే నువ్వు దేవుని అనుసరిస్తే నీ ఆలోచనల కన్నా దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి. కాబట్టి నువ్వు ఈ యొక్క వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆలకించి ఈ మాట ప్రకారం జీవిస్తే నీ లైఫ్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి
దేవుని ఆలోచన స్థిరమని నువ్వు గ్రహించు. ఏ రోజు రాజు ఆలోచన ఫెయిల్యూర్ అయింది, దేవుని ఆలోచన జరిగింది. కానీ మనిషి యొక్క ఆలోచనలు దేవునికి సర్వము తెలుసు. ఏ రోజు రాజు మరి యూదుల రాజు పుట్టాడు కదా, నేను కూడా వచ్చి పూజించలాగిన నాకు కూడా వర్తమానం తీసుకురండి, ఆ యొక్క విధానం తీసుకురండి అని చెప్పి అడిగినప్పుడు మరి ఆయన ఆలోచన ఎటువంటిదో దేవునికి ముందే తెలుసు. కాబట్టి నువ్వు ఈరోజు నువ్వు ఏ ఆలోచన చేసినా, దేవునికి వ్యతిరేకమైన ఏ ఆలోచన చేసినా జరగవని ఈ వాక్యం ద్వారా గ్రహించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క గ్రంథంలోంచి కీర్తనలు 94వ అధ్యాయము, కీర్తన గ్రంథం 94వ అధ్యాయము, కీర్తనలు 94వ అధ్యాయం 11వ వచనం. నరులు ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసేయున్నది. నరులు ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసేయున్నది అంటే నువ్వు ఆలోచన పట్టకమనిపోయి ఆయన ముందే తెలుసు వ్యర్థము. ఈరోజంతా నువ్వు ఆలోచించినవన్నీ కూడా వ్యర్థమని దేవునికి తెలుసు. ఎందుకంటే యోనా కూడా నినివేలమంటే తరిశేషి అయిపోయింది, ఆయన ఆలోచన వ్యర్థమైపోయింది. మీకు అవన్నీ తెలుసు, నేను ఎక్కువ రిఫరెన్స్ చూపించాను. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, యోనా కోసం మీ అందరికీ తెలుసు. యోనా ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. కానీ చివరికి దేవుని ఆలోచన జరిగింది. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ యొక్క గొప్ప కార్యాలు జరగాలన్నా, లేదా నీ ఆలోచనలో ఆయన ఆలోచన కానీ రైట్ అయితే ఖచ్చితంగా నీకు ఆ కార్యం జరుగుతుంది. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన నువ్వు ఆలోచన చేస్తే నీ లైఫ్లో ఆ కార్యం జరగదు. ఈరోజు నువ్వు ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో నీ జీవితంలో జరగలేని కార్యాల విషయంలో నువ్వు చింతపడవద్దు, భయపడవద్దు. అవి జరగలేదని నువ్వు ఆందోళన చెప్పనవసరం పని లేదు. దేవుని ఆలోచన నీ మీద ఉండాలంటే, లేదా దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మీద నువ్వు దృష్టించాలి. దేవుని మందిరాన్ని నువ్వు రావాలి, దేవుని మందిరాన్ని నువ్వు వెళ్ళాలి. అట్టి విధంగా నువ్వు జీవిస్తేనే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతాయి. కాబట్టి ఏ రోజు రాజు ఆలోచన జరగలేదు, యోనా ఆలోచన కూడా జరగలేదు, దేవుని ఆలోచన జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి జీవితంలో వారి ఆలోచన జరగాలనుకుంటారు. కానీ ఆ రోజు వారి యొక్క ఆలోచన జరిగింది అని అంటే అది దేవుని ఆలోచన ఉందని మీరు గ్రహించాలని ప్రభుపేట మనం చేస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలు మరి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ నేను చెప్పట్లేదు. మరి అదేవిధంగా ఫరో రాజు ఆలోచన ఏంటి అంటే ఇజ్రాయేల్ని వదిలిపెట్టకూడదు, వారిని ఎలాగైనా నా స్వాధీనంలో ఉండాలనుకున్నాడు. ఆయన ఆలోచన అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. చివరి వరకు వెంటాడుతూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క బిడ్డలను దేవుడు విడిపించాలనే ఆయన ఆలోచన. చివరికి ఫరో రాజు అయినా నాశనం అయ్యాడు, కానీ దేవుని బిడ్డలు నాశనం కాలేదు. ఏ విషయంలోనైనా నువ్వు ఆలోచన చేసి ఫెయిల్యూర్ అయితే అది నీ కొరకే. దేవుని యొక్క ఆలోచనలో ఆ ఆలోచన జరగదని నువ్వు గ్రహిస్తే నువ్వు ధైర్యంగా ఉండగలవు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఏ విషయంలో కూడా భయపడక నువ్వు ధైర్యం కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా నువ్వెన్నో మరి ఏ విషయంలోనైనా నీ జీవితంలో ఎన్నో ఆలోచన చేసినప్పుడు కూడా అవి జరగలేదని నువ్వు భయపడకూడదని ఈ వాక్యం ద్వారా మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మీ జీవితాల్లో మీ హృదయాల్లో అట్టి ధైర్యం కలిగి ఉండాలని దేవుని యొక్క సేవకుడిగా మేము మనవి చేస్తూ, దేవుని యొక్క బిడ్డగా మరి మరొకసారి మీకు హెచ్చరిస్తూ, దేని విషయంలో కృంగిపోకుండా దేవుని యొక్క మాట ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారా నువ్వు ధైర్యంగా ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా మీకు. కాబట్టి దేవుని యొక్క మాట అదేవిధంగా ఇంకో మాట కూడా సెలవిస్తుంది. దేవుడు బాబేలు గోపురం కట్టేద్దామని అక్కడ ప్రజలు అనుకున్నప్పుడు ఆకాశానికి అంటున్నంతగా మరి ఒక గోపురం కడదామని అనుకున్నారు. కానీ దేవుడు వారి యొక్క ఆలోచన తారుమారు చేసి వారి భాషలే దేవుడు తారుమారు చేస్తుంది. కాబట్టి దేవుని ఆలోచన తప్ప మనుషుల ఆలోచన జరగవని ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఒకవేళ జరిగింది, ఒకవేళ మనిషి యొక్క ఆలోచన అంటే అది దేవుని యొక్క ఆలోచనలో ఉందని మనం మొట్టమొదటిగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అట్టి విధంగా మనం గమనించి దేవుని మాటలను జాగ్రత్తగా చెవికి ఆలకించి మరి ఏదో జరగలేదని చెప్పి నిరాశపడకుండా దేవుని వాక్యం ద్వారా మన జీవితాల కార్యాలు జరిగేటట్టు దేవుని మీద ఆధారపడదాం, దేవునితో జీవిద్దాం, దేవునిలో నడుద్దాం. అట్టి విధంగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఏ ఆపద జరగకుండా ఆయన ఆలోచన ప్రకారం మనం నడిస్తే ఈ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ విధంగా ఉన్న
లేఖనాల చేత దేవుని మాటలు దీవించింది కాక ఆమేన్.